హలో హాయ్, ఈరోజు సాంబార్ ఎలా చేయాలో మీకు చూపిస్తా. నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నా. నేనైతే కడుక్కొని మనం కుక్కర్ మూత పెట్టుకున్నాం. ఒక వైపు అయితే పప్పు ఉడకబెట్టుకున్నాం, మరోవైపు అయితే నేను గంజి పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకొని మనం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకుందాం. ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కలు అయితే ఇప్పుడు వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం సరిపడా కారం వేసుకుందాం, మెంతిపొడి వేసుకుందాం సరిపడా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం, సాంబార్ పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చింతపులుసు పోసుకుందాం సరిపడా, కలుపుకోవాలి. అయితే పప్పు అయితే ఉడికింది. చింతపులుసులో అయితే మనమైతే ఇట్లా ముక్కల్ని ఉడకనిచ్చినాం. ఇప్పుడు పప్పును మంచిగా రుద్దుకొని సరిపడా వాటర్ తీసుకొని ఈ పప్పును తీసి దీంట్లో పోసుకోవాలి మనం. ఇప్పుడైతే మనం మూత పెట్టుకున్నాం. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందాం, కలుపుకున్నాం. సాంబార్ అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.